ఇవాళ విద్యార్థులు ఎలా ఉన్నారు అంటే, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఉదాహరణ చెబుతూ, ఉత్తరప్రదేశ్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ అని ఒక ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన కాస్త ఈ నైతికమైన విలువల పట్ల అంకిత భావం ఎక్కువ. ఖచ్చితంగా బాగా ఉండాలి, బాగా చదువుకోవాలి అని. అంతే, విద్యార్థులు అంటే చదువుకోవాలి కదా. అక్కడ 10వ తరగతి పరీక్షల్లో కాపీయింగ్ జరుగుతూ ఉంటే, కాపీయింగ్ జరిగిన వాళ్ళని కొంతమందిని డిబార్ చేశాడు ఆయన. ఆయన ముఖ్యమంత్రి ఏం చేయడం, అవన్నీ అధికారులు చేశారు. ఏకంగా కాపీ చేస్తూ దొరికిపోయిన వాళ్ళు ఎంతో తెలిసే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీద 1,00,000 మంది విద్యార్థులు దొరికారండి. ఏకంగా 1,00,000 మంది. ఏం మొహమాట పడకుండా ఆయన ముఖ్యమంత్రి ఏమీ ఆశించిన వ్యవహారం, మళ్ళీ ఎన్నికల్లో నెగ్గకపోయినా కూడా ఆయనకేం బాధ లేదు. ఎవరేమనుకున్నా నాకు మంచిది, ఇది చాలా తప్పు. విద్యార్థులు కాపీలు కొడుతుంటే వాళ్ళ మీద ఏ చర్య తీసుకోకపోతే మేమెందుకు ఇక్కడ పని లేకని 1,00,000 మందిని డిబార్ చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే, 10 రోజులు తిరగకుండా రాష్ట్రంలో 10 లక్షల మంది ఉద్యమం చేసి, ఊరేగింపు చేసి, విడిచిపెడతారా లేదా, మేము ఇలాగే పరీక్షలు రాస్తాం, మీరు 1,00,000 మందిని డిబార్ చేస్తే మొత్తం పరీక్షలనే మేము బహిష్కరిస్తున్నాం అని మొత్తం విద్యార్థులు బహిష్కరించారండి. అది ఇవాళ విద్యా వ్యవస్థ. తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తే వాడికి మద్దతుగా ఉద్యమాలు వస్తున్నాయి. ఇవాళ మీరేం వేయడానికి వీల్లేదు. అంటే ప్రభుత్వం ఏం చేయాలి, నోరు మూసుకొని కూర్చోవాలి, చేతులు కట్టుకుని కూర్చోవాలి, ఎవరినేమనకూడదు. ప్రభుత్వం పరిస్థితి కాదు, తల్లిదండ్రుల పరిస్థితి కూడా అది. బండి వేసుకొస్తున్నారు, బండి లేకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అవి చెప్పడం. సైకిల్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ విషయం చెప్పడం. నడిచి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆ విషయం చెప్పడం. బళ్ళు ఉన్నాయి, చూడు కావాలంటే బళ్ళు ఎన్ని ఉన్నాయి, ఓ 10 ఉంటాయి, ఆ 10 వీడు చేరాలి స్టైల్. నేను బండి కొన్నాం అని తల్లిదండ్రులు కొనలేము, మనకు డబ్బులు లేవురా అంటే ఏదో చేసి కొనాలి, వాడికి లెక్క తెలియదు. ఇప్పుడు నీకు బండి ఎందుకురా అంటాడు. మనకు డబ్బు ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే, డబ్బు ఉంటే ఉండొచ్చు, డబ్బు ఉంటే అన్నీ కొనాలా ఏంటి, నీకు ఇప్పుడు బండి ఎందుకురా, 10వ తరగతికి సైకిల్ వేసి వెళ్ళొచ్చు కదా అంటే నేను కుదరదు అంటాడు. వెంటనే తండ్రి కాదన్నా తల్లి సమర్థిస్తుంది, ఫోన్లే కొనొచ్చుగా, మనం ఎన్నింటికి తగలపెట్టట్లేదు. వెంటనే భర్తకి భార్య గొడవ ఇక్కడ. ఇప్పుడు సమర్థింపు. ఒకవేళ తండ్రి కానీ తల్లి కానీ ఖచ్చితంగా నిలబడి నేను కొన్నాను అనుకో, వెంటనే కుర్రాడు ఏమంటాడో తెలుసా, నేను ఇంట్లో వెళ్ళిపోతా, లేకపోతే ఏదో చేసుకుంటా. బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్. వెంటనే తల్లి తండ్రి రాజీ పడిపోతారు. ముందు తల్లి రాజీ పడిపోతుంది, వాడు ప్రాణం తీసుకుంటారంటాడు. ఒక్కగానొక్క కొడుకు, ఏమైపోతాం మనం, బండి కొంటే ఏమైంది, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇంతిన. రూపాయల దృష్టితో ఆలోచిస్తారండి. రూపాయల సమస్య కదమ్మా, వాడు చెడిపోతాడు ఖచ్చితంగా. 10వ తరగతి అంటే 14 years, 14 ఏళ్ళ వాళ్ళకి బండి ఎలా ఇస్తారు మీరు? లైసెన్స్ రావాలి కదా, 18 ఏళ్ళు దాటితే కానీ లైసెన్స్ రాదు కదా. 14 ఏళ్ళ వాళ్ళకి బండి ఎలా ఇస్తారు? 15 ఏళ్ల కుర్రాళ్ళు, 16 ఏళ్ల కుర్రాళ్ళు రింగ్ రోడ్లో 16 లక్షల బండి వేసుకుని వెళ్ళి 120-130 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. తల్లిదండ్రులు గర్భశోకంతో ఉన్నారు. ఇవాళ హైదరాబాద్లో ప్రముఖులు, సినీ నటులు, పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు తట్టుకోలేని శోకంతో ఉన్నారు. వాడికి నిండా 15 ఏళ్ళు లేవు. వాడు బండిని పేచి పెట్టి కొనిపించుకున్నవాడు తిన్నగా ఉండగా రింగ్ రోడ్లో వెళ్ళాడు. అక్కడ కొంచెం ఖాళీగా ఉంటుంది, 100 స్పీడ్ కాదు 150 స్పీడ్ పెట్టాడు. ఆ కుర్రాడికి ఏం తెలుస్తున్నాడు ఆ వయసులో బాధ్యతలు? పెద్దవాళ్ళకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి బాధ్యతలు తెలియక 160 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. చూస్తున్నాం టీవీల్లో. మరి పిల్లలకి ఏం తెలుస్తుందండి? అంచేత విద్య ద్వారా ముందు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నాకు 10వ తరగతికి బండి అవసరమా, ఇంటర్మీడియట్కి బండి అవసరమా, కాలేజీ ఎవరికి హై స్కూల్ కానీ కాలేజీ కానీ 1-2 కిలోమీటర్లు మించి దూరంలో లేవండి. ఉంటే బస్సు ఉంటుందండి వెళ్ళడానికి, బస్సు ఎక్కి వెళ్ళొచ్చు. కానీ నేను జమీందారు కొడుకుని, నేను సినిమా యాక్టర్ కొడుకుని, నేను క్రికెట్ స్టార్ కొడుకుని, నేను గరికపాటి నరసింహారావు గారు అబ్బాయిని, నేను ఎలా పెడతాను సైకిల్ మీద? నేను ఇంకా అదృష్టవంతుడు నా విషయంలో. మా పిల్లలకి డిగ్రీ దాటే వరకు సైకిలే, ఏం మొహమాటం లేదు. ఒకరిద్దరు కొనమని పెంచి నేను పెట్టిన కొన్నాను చెప్పాను. నేను చాలా మొహమాటం లాగా, నేను కొన్నాం, నీకు ఇష్టమైతే లేదా మానయ్యి, నేను కొన్నాం. డబ్బు సమస్య కాదు, నేను కొన్నా అంతే. కాసేపు గుంజుకున్నారు, పెంచి పెట్టారు, అన్నం మానేశారు, నేను మానేశా. 2 రోజులు వాడు తిన్నాడు, నేను తిన్నాను, అయిపోయింది. కానీ ఇలా ధైర్యంగా ఉండగలిగే లక్షణం చాలామందికి తల్లిదండ్రులకు లేదు. ఇవాళ వాడు అన్నం మానేశాడు, ఒక్కగానొక్క బిడ్డ అని అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ బళ్ళు కొంటున్నారు శుభ్రంగా. ఆ పైన మన ప్రాణాలు తినడానికి స్మార్ట్ ఫోన్ ఒకటి వచ్చింది. 7వ తరగతిలోనే ఇస్తున్నారు శుభ్రంగా. దానికి పాపం విద్యార్థులు మీరంతా ఏం చెప్తారు, చాలా గొప్పవాళ్ళు, మీకు ఉపాయాలు బాగా తెలుసు. అమ్మ వాళ్ళు అప్లయన్సెస్ ఉంటాయి, వాళ్ళు ఫీచర్స్ ఉంటాయి, వాళ్ళు హోంవర్క్ అందులోనే అమ్మ, ఫోన్ లేకుండా చదువు ఉండదు ఇవాళ అని చెప్పేస్తాం మనం అంతే. కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా కూడా చదువుకోవచ్చు, ఫోన్తో పనేం లేదు. ఇందులో స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు చేయొద్దండి నిజాయితీగా.
వాడని వాళ్ళు, వాడుతున్న వాళ్ళు కాదు, వాడని వాళ్ళు. మీరే ఒక్కసారి చూసుకోండమ్మా, ఇంతమందిలో స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు గట్టిగా లెక్క పెడితే 20 మంది లేరు. దించండి చాలు. మీరు కూడా నిజాన్ని చెప్పారు, సంతోషం, మీకు నమస్కారం. అవసరమా అండి? మీరు ఆలోచించండి. 10వ తరగతి లోపు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి స్మార్ట్ ఫోన్ అవసరమా అండి? అవి ఉన్నాక మీరేం చేస్తున్నారో మీ మనస్సుని మీరే ఆలోచించుకోండి. నేను ఎవరిని లేపి ప్రశ్నించను నేను, కానీ మీరే ఆలోచించుకోండి. క్లాసులో ఉండగా పాఠం చెబుతుంటే పాఠం ఎప్పుడైనా విసుగొస్తే మన కింద నుంచి దీన్ని తీసి నొక్కామా లేదా? ఐ పేడ, ఆవు పేడ, గేదె పేడ అన్ని పెట్టి. ఖచ్చితంగానండి. బుర్ర ఇది. ఈ బుర్ర ఈ వయస్సులో ఎలా ఉంటుంది అంటే, చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది అనవసరం. చేద్దామంటే చేసేయి, అంతే. చేద్దామంటే చేసేయి, ఇంకా ఆలోచిస్తావేటి అని అనిపిస్తుంది ఖచ్చితంగా. దాని నుంచి మనం తప్పుకోవాలంటే శ్రీనాథుడు చెబుతాడు కాశీఖండంలో ఉదాహరణ. నీ జీవితం విద్య నీకు ఉపయోగపడేలా చేసుకోవాలని కాళిదాసు చెప్పాడు కదా. నీ జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి, నీ తెలివితేటలు పెరగడానికి, నీకు సమాజం పట్ల ప్రేమ భక్తి కలగడానికి, నీ జీవితం పట్ల నీకు బాధ్యత కలగడానికి నీ చదువు ఉపయోగపడినప్పుడు దేనికి చదువు అంతా? నువ్వు 10వ తరగతి చదివితే 100వ తరగతి చదివితే ఎవరికి కావాలి ఇక్కడ? ఒక ఆత్మజ్ఞానం అనేది మనిషి పొందగ